మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ ఆరోహణ పండుగ ఆదివారం శుభాకాంక్షలు. దేవా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఆమెన్. 2026 మే 17వ తేదీ ఆరోహణ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 9-10 వచనములు. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి ఏ విధముగా భూమిపైకి పాపుల రక్షణార్థమై పంపించెనో అంతకన్నా ఘనముగా ఆయన పనిని ముగించుకున్న యేసుక్రీస్తును మరలా తండ్రి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుటకై సజీవునిగా కొనుపోబడిన దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యమే యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణము. యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైన మరియమ్మ గారి గర్భాశయమున శిశువుగా జన్మింపచేసెను. అయితే శిలువ మీద శ్రమలు పొంది మరణమై సమాధి నుంచి పునరుద్ధానుడిగా లేచి ఆయన తండ్రి వద్దకు ఎక్కిపోవటం మాత్రము బహిరంగముగా శిష్యులు ప్రజలందరి ఎదుట వారందరూ కళ్ళారా చూచుచుండగా ఆరోహణమయ్యెను. తండ్రి అయిన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు. 40 రోజులు శిలువ ధ్యానములలో పాల్గొని ఉపవాస దీక్షల ద్వారా వరములను, స్వస్థతలను, అద్భుతములను ఇంకా ఏవైతే మనం పొందనై ఉన్నామో మనందరము కూడా ఈస్టర్ పండుగ రోజున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు విజయంలో పాలుపంపులు పొంది యేసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే మనదేనని ఆ జయములో ఆనందగానములతో స్తుతించుచున్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనుపోబడుచు చేతులెత్తి శిష్యులను ఏ విధంగా ఆశీర్వదించున్నారో ఆ ఆశీర్వాదం మనమును పొందాలి. అట్టి దీవెనలతో మనం నిత్య జీవం పొందే విధముగా నిలుపుకోవాలి. పరలోకమునకు వెళుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు ఏ విధంగా శిష్యులు నమస్కరించి వందనములు చెప్పి ఉన్నారో ఆ విధముగా మనము కూడా ఎల్లప్పుడూ ఆయనకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. కావున ఇటు ఆరోహణ పండుగ దినమున గట్టి వాగ్దానం ఇచ్చిన యేసుక్రీస్తు ఆశీర్వాదములు, దీవెనలు మనపై కుమ్మరించి ఆరోహణ పండుగ ఫలములను మనెల్లరికూ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పునరుద్ధానుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు పరలోకమునకు సజీవునిగా కొనిపోబడిన ఆరోహణ ఆదివారపు ఆరాధన పండుగ వాక్య వాగ్దానము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. వలివల కొండపై నీ శిష్యులందరి ఎదుట పరలోకమునకు ఆరోహణమై మా కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు నమస్కారములు చెల్లించుచున్నాము. ఈ వాక్యం విన్న ప్రతి నీ బిడ్డపై ఆరోహణ దీవెనలు వర్షింపచేసి ఆనందగానములతో నింపి నిరంతరము నీ దేవాలయంలో నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనగల శక్తిని దయచేయము. మా కుటుంబములకు తరతరముల ఆశీర్వాదములు నీవు పరలోకమునకు సజీవునిగా కొనుపోబడిన ఆరోహణ పండుగ వాక్య వాగ్దానము మాకు అనుగ్రహించినందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. వలివల కొండపై నీ శిష్యులందరి ఎదుట పరలోకమునకు ఆరోహణమై మా కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు నమస్కారములు చెల్లించుచున్నాము. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డపై ఆరోహణ పండుగ దీవెనలు వర్షింపచేసి ఆనందగానములతో నింపి నిరంతరము నీ దేవాలయంలో నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనగల శక్తిని దయచేసి మా కుటుంబములకు తరతరముల ఆశీర్వాదములు ప్రవహింపచేసి శాశ్వతముగా నింపుము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. మీ ఆరాధనలో పాల్గొనే శక్తిని మాకు ఎల్లరికూ దయచేయమని వేడుకుంటూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ఆరోహణుడైన యేసుక్రీస్తు గొప్ప ఆరోహణ స్థితిలో తన శిష్యులను చేతులెత్తి ఆశీర్వదించిన కృపలను మన ఎల్లరిపై ప్రవహింపచేసి ఆదరించి బలపరిచి సంరక్షించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగి